హలో ఫ్రెండ్స్, నమస్తే. వేల కోట్ల ఆస్తి, రాయల్ లైఫ్ నుంచి రోడ్డున పడ్డ జేడీ చక్రవర్తి ఫ్యామిలీ. వేల కోట్ల ఆస్తి, రాయల్ లైఫ్ అనుభవించి జేడీ చక్రవర్తి ఎందుకు సడన్గా రోడ్డున పడ్డారు? చిన్న ఇరుకింట్లో ఉంటూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జేడీ చక్రవర్తి ఒకప్పుడు స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసి మెప్పించిన హీరో. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో మెప్పించాడు. హీరోగానే కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించాడు. పాత్ర కంటే కంటెంట్కి ప్రయారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల దయా అనే వెబ్ సిరీస్తో మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో వచ్చాడు. ఇకపై రెగ్యులర్గా సినిమాలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఆ సందర్భంగా జేడీ చక్రవర్తి తన గతం గురించి పలు షాకింగ్ విషయాలు పంచుకున్నారు. రాయల్ లైఫ్ను అనుభవించిన జేడీ చక్రవర్తి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాజాగా జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆసక్తికర విషయాలు, ఇప్పటివరకు బయటకు రాని రహస్యాలు జేడీ చక్రవర్తి పంచుకున్నారు. ఇందులో తన జీవితంలో 2 ఏళ్ల బ్యాడ్ ఫేజ్ని బయటపెట్టారు. జేడీ చక్రవర్తికి హైదరాబాద్లో 100 కోట్లు విలువలు చేసే 100 ఎకరాలు ఉండేదట. రాజమండ్రిలోనూ 1000 ఎకరాల ల్యాండ్ ఉందంట. ఈ విషయాన్ని యాంకర్ ప్రశ్నించారు. మీది చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అని, డైమండ్ స్పూన్ అని కూడా విన్నా. గోల్కొండ ఎదురుగా 100 ఎకరాలు జేడీ చక్రవర్తి వాళ్ళ ఫాదర్వి అని, అలాగే రాజమండ్రిలో 1000 ఎకరాలు ఉండేవని విన్నాను. కానీ మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దాన్ని చూసుకోవడం బడ్డీన్ అయిందని అడగగా జేడీ చక్రవర్తి నవ్వుతూ, ఎక్కడ ఉందో చెప్తే తెచ్చుకుంటాను, కొంచెం అడ్రస్ ఇవ్వంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే అవి లేవు అని మాత్రం ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈ క్రమంలో అసలు విషయాలు బయటపెట్టాడు జేడీ. తన 13 ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. దీంతో అమ్మే అంతా చూసుకుందని తెలిపారు. రాత్రి తనతో పడుకున్న నాన్న మార్నింగ్ లేచేసరికి లేకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని తెలిపారు. ఆ వయసులో ఈ బరువు బాధ్యతలు పెద్దగా తెలియవని పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నట్లు చెప్పాడు. తన మదర్ చాలా భారంగా ఫీల్ అయ్యారట. తల్లి పేరు కోవెల శాంత. ఆమె ఇండియాలోనే హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అట. ఆమె ఎన్నో ఎంఏలు, ఎన్నో డాక్టరేట్లు, పిహెచ్డీలు, మ్యూజిక్లో ప్రొఫెసర్, మ్యూజిక్ కాలేజ్ ప్రొఫెసర్గా సరదాగా జాబ్ చేస్తుండేదట. భర్త చనిపోయినప్పుడు భర్త ఆస్తి భార్యకి రావాలంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలంట. ఆ సమయంలో అమ్మ అది తీసుకుందని తెలిపారు. ఆయనకు ఫస్ట్ వైఫ్, లాస్ట్ వైఫ్ ఆమెనే అని ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తే నాన్నగారి ప్రాపర్టీస్ మాకు వస్తాయి. అయితే ఆ సర్టిఫికేట్ కోసం దాదాపు 2 ఏళ్ళు పట్టిందంట. అప్పట్లో దాదాపు 1 ఎకరం స్థలంలో ఇల్లు ఉండేదట. పని వాళ్ళు ఉండేవారు. లగ్జరీ హోమ్ అని, రాయల్ లైఫ్ ఉండేదని. కానీ నాన్న చనిపోయాక అవన్నీ పోయినట్టు చెప్పాడు. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు అన్నీ వదులుకుని చిక్కడపల్లిలో ఒక చిన్న ఇంట్లో రెంట్కు ఉండాల్సి వచ్చిందట. దాదాపు 2 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యామని, అది మాకు గొప్ప లెసన్ అని తెలిపారు. నిన్నటి వరకు పెద్ద బంగ్లా, ఇంట్లో పని వాళ్ళు, సినిమాల్లో చూపించినట్టు పెద్ద హంగామా ఉండేది. కానీ కట్ చేస్తే నెక్స్ట్ డేనే రాజు నేనే మంత్రిలా అంటూ ఒంటరి అయిపోయినట్టు తెలిపారు. అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. అంతకుముందు కార్లలో తిరిగి మేము నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది అని పేర్కొన్నారు జేడీ చక్రవర్తి. ఓ రకంగా రాయల్ లైఫ్ నుంచి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురైందని, అవన్నీ అమ్మనే ఫేస్ చేసిందని వెల్లడించారు. జేడీ చక్రవర్తి 2 ఏళ్ల తర్వాత నాన్న ఆస్తులు తిరిగి తమకు దక్కాయని పేర్కొన్నారు. శివ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన సినిమాల్లో వచ్చారు. మనీ చిత్రంతో మెయిన్ హీరోగా మారిపోయారు. పెద్ద హిట్ అందుకుని ఒక్కసారి అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నాడు. మనీ, గులాబీ, దెయ్యం, బొంబాయి ప్రియుడు, అనగనగా ఒకరోజు, ఎగిరే పావురమ, నేను ప్రేమిస్తున్నాను, పాపే నా ప్రాణం, హరిశ్చంద్ర, ప్రేమకు వేలాయిరా, ప్రేమకు స్వాగతం, కాశీ, అలాగే హిందీలో సత్య వంటి చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు. అడపాదడపా మెప్పిస్తున్నాడు.